జర్మనీలో హెల్త్ కేర్ సెక్టార్స్లో చాలా జాబ్స్ ఉన్నాయి అనేసి మనం ఫ్రీక్వెంట్గా వింటుంటాం కదా. కానీ చాలా మందికి హెల్త్ కేర్ సెక్టార్ అంటే ఓన్లీ డాక్టర్స్, నర్సెస్, ఫార్మసిస్ట్ అని మాత్రమే అనుకుంటారు. కానీ యాక్చువల్గా డాక్టర్స్, నర్సెస్, ఫిజియోథెరపిస్ట్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్, మెడికల్ అసిస్టెంట్, క్లినికల్ రీసెర్చ్ ప్రొఫెషనల్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే నా క్వాలిఫికేషన్తో ఏ జాబ్ అప్లై చేయాలి, రికగ్నిషన్ ఎవరికి అవసరం, డైరెక్ట్ జాబ్ ద్వారా రావాలా, రికగ్నిషన్ పార్ట్నర్షిప్ ద్వారా రావాలా, లేదా హౌస్ బిల్డింగ్ చేయాలా. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే జర్మనీ హెల్త్ కేర్ సెక్టార్ లో ఏ కేటగిరీ కింద బిలాంగ్ అవుతారు, మీ సూటబుల్ జాబ్ రూట్ ఏదో క్లియర్ గా అర్థమవుతుంది. జర్మనీ హెల్త్ కేర్ సెక్టార్ లో మెయిన్లీ జాబ్స్ ని 3 గ్రూప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ గ్రూప్ వచ్చేసి డైరెక్ట్ పేషెంట్ కేర్ ప్రొఫెషన్స్. ఇందులో డాక్టర్స్, నర్సెస్, డెంటిస్ట్, ఫిజియోథెరపిస్ట్ వంటి ప్రొఫెషన్స్ ఉంటాయి. సెకండ్ గ్రూప్ వచ్చేసి టెక్నికల్ మరియు డయాగ్నోస్టిక్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్. ఇందులో ఎంఎల్టీ, రేడియాలజీ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, అనెస్థీషియా టెక్నీషియన్, ఎమర్జెన్సీ పారామెడిక్స్ లాంటి జాబ్స్ ఉంటాయి. థర్డ్ గ్రూప్ వచ్చేసి హెల్త్ కేర్ సపోర్టర్స్ అండ్ ఆఫీస్ బేస్డ్ ప్రొఫెషన్స్. ఇందులో మెడికల్ అసిస్టెంట్, డెంటల్ అసిస్టెంట్, క్లినికల్ రీసెర్చ్, మెడికల్ డాక్యుమెంటేషన్, మెడికల్ కోడింగ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ ఐటీ, మెడికల్ డివైస్ కంపెనీస్ అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లో జాబ్స్ ఉంటాయి. అంటే బ్లడ్ చూస్తేనే బీపీ తక్కువై పడిపోయే వాళ్ళు కూడా కంప్లీట్ గా హెల్త్ కేర్ సెక్టార్ ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ జాబ్స్ అన్నిటికీ ఒకటే ప్రాసెస్ ఉండదు. జర్మనీ హెల్త్ కేర్ సెక్టార్ కి రావాలి అనుకునే వాళ్ళు ముందుగా ఈ 3 కేటగిరీస్ లో ఒక కేటగిరీలో మిమ్మల్ని మీరు ప్లేస్ చేసుకోండి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మీరు ఇండియాలో ఆల్రెడీ క్వాలిఫైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్, నర్సెస్, ఫిజియోథెరపిస్ట్, ఫార్మసిస్ట్, రేడియాలజీ టెక్నీషియన్ లేదా ల్యాబ్ టెక్నీషియన్. సెకండ్ కేటగిరీ వచ్చేసి మీకు హెల్త్ కేర్ రిలేటెడ్ డిగ్రీ లేదా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మీరు పేషెంట్ ట్రీట్మెంట్ చేసే రెగ్యులేటెడ్ ప్రొఫెషన్స్ కాకుండా క్లినికల్ రీసెర్చ్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, హెల్త్ ఐటీ లేదా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో వర్క్ చేసుకుంటున్నారు. కేటగిరీ 3 వచ్చేసి మీకు హెల్త్ కేర్ క్వాలిఫికేషన్ లేదు, కానీ జర్మనీలో హెల్త్ కేర్ కెరియర్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కో కేటగిరీకి సూటబుల్ రూట్ ఏదో సిస్టమాటిక్ గా చెప్తాను. కేటగిరీ 1 ఆల్రెడీ క్వాలిఫైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. డాక్టర్స్, నర్సెస్, డెంటిస్ట్, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఇలా చాలా హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ జర్మనీలో రెగ్యులేటెడ్ ప్రొఫెషన్స్. అంటే మీకు ఇండియాలో క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నంత మాత్రాన మీరు అదే ప్రొఫెషనల్ టైటిల్ తో జర్మనీలో డైరెక్ట్ గా వర్క్ స్టార్ట్ చేయలేరు. మీ క్వాలిఫికేషన్ ని జర్మన్ అథారిటీ అసెస్ చేసి ఆఫీషియల్ గా రికగ్నైజ్ చేయాలి. డాక్టర్స్ కి ఆఫీషియల్ మెడికల్ లైసెన్స్ ఉన్న అప్రూబేషన్ అవసరం. నర్సెస్ కి ప్రొఫెషనల్ రికగ్నిషన్ అవసరం. డెంటిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఫార్మసిస్ట్, మెడికల్ టెక్నికల్ ప్రొఫెషన్స్ కి కూడా ప్రొఫెషన్ స్పెసిఫిక్ రికగ్నిషన్ లేదా లైసెన్స్ అవసరం. రికగ్నిషన్ అథారిటీ సాధారణంగా క్వాలిఫికేషన్, సబ్జెక్ట్, థియరీ అవర్స్, ప్రాక్టికల్ ట్రైనింగ్ అవర్స్, ఇంటర్న్షిప్, వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ అన్ని జర్మన్ క్వాలిఫికేషన్ తో కంపేర్ చేస్తుంది. అందుకే ఫస్ట్ స్టెప్ జాబ్ అప్లికేషన్ కాదు. ఫస్ట్ స్టెప్ అనెర్కెనుంగ్ ఇన్ డాయిచ్లాండ్ రికగ్నిషన్ ఫైండర్స్ తో మీ ఎగ్జాక్ట్ ప్రొఫెషన్ సెర్చ్ చేయండి. అక్కడ మీ ప్రొఫెషన్ రెగ్యులేటెడా కాదా, ఏ అథారిటీకి అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది తెలుస్తుంది. నర్సెస్ కి క్వాలిఫికేషన్ రికగ్నిషన్ తో పాటు జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. క్వాలిఫికేషన్ లో డిఫరెన్స్ ఉంటే అడాప్టేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలి లేదా నాలెడ్జ్ అసెస్మెంట్ పాస్ అవ్వాలి. జర్మనీలో నర్సింగ్ అంటే ఓన్లీ ఇంజెక్షన్స్ మరియు మెడిసిన్స్ కాదు. పేషెంట్ హైజీన్, మొబిలిటీ, ఫీడింగ్, డాక్యుమెంటేషన్, ఫ్యామిలీ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా వర్క్ లో పార్టే. పేషెంట్ ఏం చెప్తున్నారో అర్థం కాకుండా గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేస్తే ఎమర్జెన్సీ రూమ్ లో ఇంకో ఎమర్జెన్సీ క్రియేట్ అవుతుంది. డాక్టర్స్ కి అప్రూబేషన్ అవసరం. ఫారెన్ మెడికల్ క్వాలిఫికేషన్, జనరల్ జర్మన్, మెడికల్ జర్మన్, కమ్యూనికేషన్ జర్మన్ అన్ని అసెస్ చేస్తారు. క్వాలిఫికేషన్ లో మేజర్ డిఫరెన్స్ ఉంటే నాలెడ్జ్ ఎగ్జామినేషన్ కూడా రాయాల్సి ఉంటుంది. డెంటిస్ట్ అండ్ ఫార్మసిస్ట్ కి కూడా సేమ్ రికగ్నిషన్ ప్రాసెస్ ఉంటుంది, కానీ ప్రొఫెషన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ మరియు అథారిటీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫిజియోథెరపీ ప్రొఫెషనల్స్, రేడియాలజీ ప్రొఫెషనల్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఇతర అలైడ్ హెల్త్ ప్రొఫెషన్స్ తమ ఎగ్జాక్ట్ జర్మన్ ప్రొఫెషన్ ని రికగ్నిషన్ ఫైండర్స్ లో చెక్ చేయాలి. జర్మన్ అథారిటీకి మీ సర్టిఫికేట్ పైన ఉన్న టైటిల్ కంటే మీ సిలబస్, ట్రైనింగ్ అవర్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి రూట్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ. మీ రికగ్నిషన్ స్టేటస్ ఆధారంగా 3 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫస్ట్ సిచ్యువేషన్ ఫుల్ రికగ్నిషన్ కంప్లీట్ అయింది. మీ క్వాలిఫికేషన్ ఫుల్ రికగ్నిషన్ కంప్లీట్ అయింది, రిక్వైర్డ్ లాంగ్వేజ్ లెవెల్ కంప్లీట్ అయింది, ఎంప్లాయర్ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది. అప్పుడు మీ రూట్ డైరెక్ట్ జాబ్ ప్లస్ స్కిల్డ్ వర్కర్ వీసా. ఇది క్వాలిఫైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి సేఫెస్ట్ రూట్. ఎందుకంటే జర్మనీకి వచ్చే ముందే రికగ్నిషన్
రికగ్నిషన్ కంప్లీట్ ఉంటుంది, ఎంప్లాయర్ కన్ఫర్మ్డ్ గా ఉంటారు, మీ శాలరీ తెలుస్తుంది, వీసా క్లియర్ రూట్ అర్థమవుతుంది. జర్మనీకి వచ్చాక జాబ్ సర్చ్ చేయాలి అన్న అన్సర్టెనిటీ ఉండదు. సిచ్యువేషన్ 2, రికగ్నిషన్ కంప్లీట్ కాలేదు కానీ ఎంప్లాయర్ దొరికారు. మీ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ ఉంది లేదా రికగ్నిషన్ కి ఎలిజిబుల్ ఉంది కానీ జర్మన్ ప్రొఫెషనల్ రికగ్నిషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. అయితే ఎంప్లాయర్ మీ రికగ్నిషన్ ప్రాసెస్ కి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటే రికగ్నిషన్ పార్ట్నర్షిప్ రూట్ యూజ్ అవుతుంది. ఈ రూట్ లో ఎంప్లాయర్ తో రిటర్న్ అగ్రిమెంట్ ఉంటుంది. జర్మనీకి వచ్చిన తర్వాత ఎంప్లాయర్ సపోర్ట్ తో రికగ్నిషన్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తారు. ఫుల్ రికగ్నిషన్ వచ్చే వరకు రెగ్యులేటెడ్ ప్రొఫెషనల్ టైటిల్స్ తో ఇండిపెండెంట్ గా వర్క్ చేయలేరు. క్వాలిఫికేషన్ కి సూటబుల్ గా అసిస్టెంట్ లెవెల్ లేదా పర్మిటెడ్ డ్యూటీస్ చేయొచ్చు. కాంట్రాక్ట్ సైన్ చేసే ముందు మెయిన్ గా చెక్ చేయాల్సినవి రికగ్నిషన్ ప్రాసెస్ కి ఎవరు పే చేస్తారు, లాంగ్వేజ్ కోర్స్ ఎవరు అరేంజ్ చేస్తారు, రికగ్నిషన్ ముందు శాలరీ ఎంత, రికగ్నిషన్ తర్వాత శాలరీ ఎంత, అడాప్టేషన్ ప్రోగ్రామ్ వర్క్ అవర్స్ లో పార్టేనా, ఒకవేళ ఎగ్జామ్ ఫెయిల్ అయితే సెకండ్ అటెంప్ట్ కి సపోర్ట్ చేస్తారా, జాబ్ వదిలేస్తే రీపేమెంట్ క్లాజ్ ఉందా, కాంట్రాక్ట్ లో చిన్న లెటర్స్ తో ఉన్న మ్యాటర్ చదవకుండా సైన్ చేస్తే తర్వాత ప్రాబ్లం పెద్ద లెటర్స్ లో వస్తుంది. సిచ్యువేషన్ 3 వచ్చేసి రికగ్నిషన్ అథారిటీ డిఫరెన్సెస్ ని ఐడెంటిఫై చేసింది. మీరు ఇండియా నుంచి రికగ్నిషన్ ప్రాసెస్ కి అప్లై చేశారు. అథారిటీ మీ క్వాలిఫికేషన్ పూర్తిగా ఈక్వివాలెంట్ కాదని, కొన్ని మిస్సింగ్ మాడ్యూల్స్, ప్రాక్టికల్ ట్రైనింగ్స్, ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలని చెప్పింది. అప్పుడు మీకు రికగ్నిషన్ వీసా సూటబుల్ కావచ్చు. ఈ రూట్ లో జర్మనీకి వచ్చి అడాప్టేషన్ ప్రోగ్రామ్, నాలెడ్జ్ టెస్ట్, ప్రాక్టికల్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ జర్మన్ కోర్సు కంప్లీట్ చేస్తారు. రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫుల్ రికగ్నిషన్ తీసుకొని క్వాలిఫైడ్ జాబ్స్ కి మూవ్ అవ్వచ్చు. రికగ్నిషన్ వీసా మరియు రికగ్నిషన్ పార్ట్నర్షిప్ మధ్యలో సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే రికగ్నిషన్ పార్ట్నర్షిప్ లో ఎంప్లాయర్ మెయిన్ సపోర్ట్ గా ఉంటారు మరియు క్వాలిఫికేషన్ మెజర్స్ మెయిన్ బేసిస్ గా ఉంటాయి. ఒకవేళ జాబ్ ఆఫర్ ఇంకా లేకపోతే క్వాలిఫైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అయితే మరియు జర్మనీలో ఇంకా ఎంప్లాయర్ దొరకకపోతే ఆపర్చునిటీ కార్డ్ ద్వారా జాబ్ సెర్చ్ చేయడం ఒక ఆప్షన్ ఉంటుంది. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఆపర్చునిటీ కార్డ్ అంటే ప్రొఫెషనల్ రికగ్నిషన్ కాదు. ఆపర్చునిటీ కార్డ్ తో జర్మనీకి వచ్చి జాబ్ సెర్చ్ చేయొచ్చు. కానీ డాక్టర్స్, నర్సెస్, ఫార్మసిస్ట్, డెంటిస్ట్ గా వర్క్ చేయాలి అంటే ప్రొఫెషనల్ రికగ్నిషన్ తో పాటు లైసెన్స్ ఇంకా అవసరమే. అందుకే రెగ్యులేటెడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి ఆపర్చునిటీ కార్డ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు. డైరెక్ట్ జాబ్, రికగ్నిషన్ పార్ట్నర్షిప్ లేదా పార్ట్నర్షిప్ వీసా జనరల్లీ మోర్ స్ట్రక్చర్డ్ రూట్స్. కేటగిరీ 2 వచ్చేసి నాన్ రెగ్యులేటెడ్ హెల్త్ కేర్ మరియు ఇండస్ట్రియల్ జాబ్స్. రికగ్నిషన్ ప్రతి హెల్త్ కేర్ జాబ్స్ కి కంపల్సరీ కాదు. హెల్త్ కేర్ జాబ్స్ లో ఉన్న ప్రతి జాబ్ రెగ్యులేటెడ్ కాదు. మీ బ్యాక్గ్రౌండ్ లైఫ్ సైన్స్, ఫార్మసీ, క్లినికల్ రీసెర్చ్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ సైన్సెస్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్, మెడికల్ డివైజెస్ లాంటి ఏరియాస్ లో ఉంటే మీరు ఈ జాబ్స్ కి సెర్చ్ చేయవచ్చు. క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్, క్లినికల్ ట్రయల్ అసిస్టెంట్, స్టడీ కోఆర్డినేటర్, ఫార్మకో విజిలెన్స్, డ్రగ్ సేఫ్టీ, మెడికల్ రైటింగ్, రెగ్యులేటరీ అఫైర్స్, మెడికల్ డివైజ్ స్పెషలిస్ట్, హెల్త్ కేర్ డేటా అనలిస్ట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ ఐటీ ఇలాంటి నాన్ రెగ్యులేటెడ్ జాబ్స్ కి ప్రొఫెషనల్ అప్రొబేషన్ అవసరం ఉండకపోవచ్చు. కానీ ఎంప్లాయర్ రిక్వైర్మెంట్, డిగ్రీ కంపారబిలిటీ, వర్క్ ఎక్స్పీరియన్స్ మరియు వీసా ఎలిజిబిలిటీ ఇవన్నీ చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఫార్మసిస్ట్ గా ఫార్మసీలో వర్క్ చేయాలి అంటే రికగ్నిషన్ అవసరం. కానీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లో డ్రగ్ సేఫ్టీ రోల్స్ లో వర్క్ చేస్తున్న వాళ్లకు రికగ్నిషన్ అవసరం ఉండకపోవచ్చు. అందుకే జాబ్ టైటిల్ కేర్ఫుల్ గా చూడండి. కేటగిరీ 3 వచ్చేసి హెల్త్ కేర్ క్వాలిఫికేషన్ లేని వారికి హౌస్ బిల్డింగ్ రూట్. మీకు హెల్త్ కేర్ సెక్టార్ లో క్వాలిఫికేషన్ లేకపోయినా జర్మనీ హెల్త్ కేర్ సెక్టార్స్ లో కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. దానికోసం స్ట్రక్చర్డ్ రూట్ హౌస్ బిల్డింగ్. హౌస్ బిల్డింగ్ లో వొకేషనల్ స్కూల్లో థియరీ ఉంటుంది. హాస్పిటల్స్, క్లినిక్స్, కేర్ హోమ్స్ లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ లో మంత్లీ అలవెన్సెస్ కూడా ఉంటాయి. హౌస్ బిల్డింగ్ వీసా కోసం కన్ఫర్మ్డ్ హౌస్ బిల్డింగ్ కాంట్రాక్ట్ అవసరం. యూజువల్లీ జర్మన్ B1 రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ హెల్త్ కేర్ ఎంప్లాయర్స్ మరియు స్కూల్స్ స్ట్రాంగ్ జర్మన్ మినిమం B2 వరకు ఉండాలి అని అడగవచ్చు. హెల్త్ కేర్ లో పేషెంట్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కాబట్టి వీసా కోసం B1 ఉండాలి. కానీ ఇంకా జర్మన్ బుక్ క్లోజ్ అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ లో జర్మన్ బుక్ ఆటోమేటిక్ గా మళ్ళీ ఓపెన్ అవుతుంది. హౌస్ బిల్డింగ్ అంటే సింపుల్ కాలేజ్ కోర్స్ కాదు. థియరీ క్లాసెస్, ప్రాక్టికల్ డ్యూటీస్, డాక్యుమెంటేషన్, ఎగ్జామ్ అన్ని జర్మన్ లోనే ఉంటాయి. కానీ హెల్త్ కేర్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి జర్మనీలో కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ రూట్. సేఫెస్ట్ ఆప్షన్ ఇండియా నుంచి హౌస్ బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకొని వీసా అప్లై చేయడం. హౌస్ బిల్డింగ్ సర్చ్ వీసా కూడా ఉంది. కానీ సేఫెస్ట్ రూట్ వచ్చేసి హౌస్ బిల్డింగ్ కన్ఫర్మ్డ్ కాంట్రాక్ట్ తీసుకొని జర్మనీకి రావడం.
రావటం. ఇప్పుడు మీ కేటగిరీస్ మరియు రూట్ క్లియర్ అయింది కదా. జాబ్ సెర్చ్ కోసం ఫస్ట్ బెస్ట్ వెబ్సైట్ వచ్చేసి మేక్ ఇట్ ఇన్ జర్మనీ జాబ్ లిస్టింగ్. ఇందులో హెల్త్ కేర్ జాబ్స్ మరియు హౌస్ బిల్డింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సెకండ్ వెబ్సైట్ వచ్చేసి బుండర్స్ అగెంటూర్ ఫర్ ఆర్బైట్ జాబ్స్ సుకే. ఇది జర్మనీ ఆఫీషియల్ ఎంప్లాయర్ పోర్టల్. మీ జాబ్స్ సెర్చ్ కోసం కీవర్డ్స్ ప్రొఫెషన్ ఆధారంగా యూజ్ చేయాలి. మీ జాబ్ రోల్ రిలేటెడ్ సెర్చ్ కీవర్డ్స్ కావాలి అంటే కామెంట్స్ లో అడగండి. రికగ్నిషన్ డీటెయిల్స్ కోసం అనెర్కెనుంగ్ ఇన్ డాయిచ్లాండ్ రికగ్నిషన్ ఫైండర్. ఇది జాబ్ పోర్టల్ కాదు, రికగ్నిషన్ అథారిటీ మరియు డాక్యుమెంట్స్ తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. లింక్డ్ఇన్, స్టెప్స్టోన్, ఇండీడ్ ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ వేకెన్సీస్ కనిపించిన తర్వాత ఎంప్లాయర్స్ ఒఫీషియల్ కెరియర్ పేజ్ లో విజిట్ చేసి చెక్ చేసుకోండి. నర్సెస్ కి జర్మనీ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్ మరియు GIZ కలిపి ట్రిపుల్ విన్ ప్రోగ్రామ్ ని ఆపరేట్ చేస్తున్నాయి. ఇండియాలో సెలెక్టెడ్ రీజియన్స్ నుంచి రిక్రూట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉండొచ్చు. ఈ ప్రోగ్రామ్ లో జనరల్లీ లాంగ్వేజ్ ట్రైనింగ్, ఎంప్లాయర్ ప్లేస్మెంట్, రికగ్నిషన్ సపోర్ట్, వీసా గైడెన్స్, జర్మనీలో ఇంటిగ్రేషన్ సపోర్ట్ ఉంటాయి. ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ యూజ్ చేస్తే ఫేర్ రిక్రూట్మెంట్ హెల్త్ కేర్ జర్మనీ క్వాలిటీ సీల్ ఉందో లేదో చెక్ చేయండి. ఏజెన్సీస్ లేదా కన్సల్టెన్సీస్ లో ప్రొసీడ్ అయ్యే ముందు ఎంప్లాయర్ పేరు తెలుసుకోండి. హాస్పిటల్ లేదా కేర్ హోమ్ ఒఫీషియల్ వెబ్సైట్ వెరిఫై చేయండి. రిటర్న్ కాంట్రాక్ట్ తీసుకోండి. శాలరీ గ్రాస్ అమౌంట్ లో ఉందా లేదా నెట్ అమౌంట్ లో ఉందా చెక్ చేయండి. అకామిడేషన్ కాస్ట్ శాలరీ నుంచి డిడక్ట్ చేస్తారా అడగండి. రికగ్నిషన్ మరియు లాంగ్వేజ్ కోర్స్ కాస్ట్ ఎవరు పే చేస్తారో రిటర్న్ గా తీసుకోండి. ఒకవేళ ఈ స్టేట్మెంట్స్ వింటే కేర్ఫుల్ గా ఉండండి. ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ గా జాబ్ గ్యారెంటీ. టూరిస్ట్ వీసా మీద రండి, తర్వాత జాబ్ వీసా మీదికి చేంజ్ చేస్తాము. ఒరిజినల్ పాస్పోర్ట్ మా దగ్గర పెట్టండి. ఎంప్లాయర్ పేరు వీసా వచ్చిన తర్వాత చెప్తాము. క్యాష్ పేమెంట్ చేయండి, రిసిప్ట్ ఉండదు. రికగ్నిషన్ అవసరం లేదు, జర్మనీకి వచ్చిన తర్వాత మేనేజ్ చేస్తాము. వీసా అవసరం లేదు, జర్మనీకి వచ్చిన తర్వాత మేనేజ్ చేస్తాము. వీసా అప్రూవ్ చేసే పవర్ జర్మన్ అథారిటీకి ఉంటుంది, కన్సల్టెన్సీ అంకుల్ కి కాదు. సో ఫైనల్ గా మీ రూట్ గుర్తు పెట్టుకోవడం చాలా సింపుల్. మీరు ఆల్రెడీ క్వాలిఫైడ్ రెగ్యులేటెడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అయితే ఫస్ట్ రికగ్నిషన్ స్టేటస్ చెక్ చేయండి. ఫుల్ రికగ్నిషన్ ఉంటే డైరెక్ట్ గా జాబ్ రూట్, ఎంప్లాయర్ సపోర్ట్ ఉంటే రికగ్నిషన్ పార్ట్నర్షిప్, పార్షియల్ రికగ్నిషన్ డెసిషన్ ఉంటే రికగ్నిషన్ వీసా. జాబ్ ఆఫర్ లేకపోతే ఆపర్చునిటీ కార్డ్ పాసిబుల్, కానీ రికగ్నిషన్ అనేది స్టిల్ కంపల్సరీ. మీరు నాన్ రెగ్యులేటెడ్ హెల్త్ కేర్ జాబ్స్ కి లేదా ఇండస్ట్రియల్ రోల్స్ కి అప్లై చేస్తే జాబ్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ని చెక్ చేయండి. హెల్త్ కేర్ క్వాలిఫికేషన్ లేకపోతే హౌస్ బిల్డింగ్ రూట్ కన్సిడర్ చేయండి. జర్మనీ హెల్త్ కేర్ సెక్టార్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ కరెక్ట్ ఫార్ములా జర్మన్ లాంగ్వేజ్ ప్లస్ కరెక్ట్ క్వాలిఫికేషన్ ప్లస్ రికగ్నిషన్ వేర్ రిక్వైర్డ్ ప్లస్ వెరిఫైడ్ ఎంప్లాయర్ ప్లస్ కరెక్ట్ వీసా. మీ ప్రొఫెషన్ ఏదో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే హెల్త్ కేర్ రోల్స్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన జర్మనీ డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.